రాష్ట్రంలో ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. 2025లో పోలీసుల పనితీరుపై నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఏపీలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గినప్పటికీ అనుకున్న లక్ష్యాలకు చేరలేదన్నారు. గ్రామ స్థాయిలో పోలీసులు చేపట్టిన చర్యలతో మహిళలపై హింస, ఎస్సీ ఎస్టీలపై నేరాలు తగ్గాయని వివరించారు. సైబర్ క్రైమ్స్ బాగా పెరిగాయని వెల్లడించారు. చూస్తే లా అండ్ ఆర్డర్ ఈ సంవత్సరం మనకి సక్సెస్ కూడా వచ్చింది. ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. అన్ని పారామీటర్స్ లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్ గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు ఈ ఫిగర్స్. ఇది మొత్తం డాటా సీసీటీఎన్ఎస్ బేస్డ్ డాటా, అంటే మన సీసీటీఎన్ఎస్ మీద ఆధారపడి ఉన్నాము. ఈ సీసీటీఎన్ఎస్ డాటా జనవరి టు డిసెంబర్ వరకు ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్ కి కంపారిజన్ గా ఈ సంవత్సరం అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్ లో మేజర్ మనకి తగ్గింది క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. అట్లాగే బాడీ క్రైమ్, బాడీ నాన్ ఆర్డర్ క్రైమ్, నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్ లో తగ్గింది. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.27%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ లో 3.81%. అట్లాగే ఎస్సీ ఎస్టీలో మేజర్ క్రైమ్ తగ్గింది 25%. ఇది మన విలేజ్ విజిట్స్ లో పోతున్నారు మన ఆఫీసర్స్, అక్కడ పోయి సమస్యలు ఏమున్నాయి ముందే తెలుసుకొని దానికి పరిష్కారం చేస్తున్నారు. ఎన్డీపీఎస్ లో బాగా ఫోకస్ పెట్టాము ఈ సంవత్సరం. మీకు తెలిసిన లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరం దాదాపు 8% క్రైమ్ తగ్గింది. ఆల్మోస్ట్ జీరో కల్టివేషన్ కి వచ్చేసాను ఈ స్టేట్ కి. ఎకనామిక్ క్రైమ్ కొంచెం పెరిగింది, అది సహజంగా పెరుగుతుంది. అన్ని కంట్రీలు మొత్తం మీద స్టేట్స్ లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్ లో డిక్రీజ్ ఉంది, బట్ ఓవరాల్ గా కంప్లైంట్స్ లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. బాడీ క్రైమ్ లో మేజర్ గా చెప్పినట్టుగా రైటింగ్ లో దాదాపు 55% డిక్రీజ్ ఉంది. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%. కిడ్నాపింగ్స్ తగ్గినాయి. హర్ట్, గ్రీవియస్, సింపుల్ రెండు హెడ్స్ లో తగ్గినాయి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కొంచెం ఇంక్రీజ్ ఉంది, ఎందుకంటే మన రోడ్ యాక్సిడెంట్స్ లో ఈ సెక్షన్ పెడుతున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతున్నాయి, ఈ సెక్షన్స్ పెడుతున్నాము. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ లో మేము గట్టిగా నిలబడి ఉన్నాము. రోడ్ యాక్సిడెంట్స్ కోసం ఈ సెక్షన్స్ పెడుతున్నాము. ఈ రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము. దాదాపు పీడీ యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టర్న్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 11,000 దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రౌడీస్ మీద బాగా ఫోకస్ ఉంది మనకి. అట్లాగే ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో మనకి మన స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33%, 34% దాదాపు ఉన్నట్టుగా మనకి 56% ఉంది ఈ స్టేట్ లో. సో వెల్ అబవ్ ది నేషనల్ యావరేజ్ లో మనకి ఉంది. అట్లాగే క్రైమ్ హెడ్స్ లో మేజర్ తగ్గినాయి.